నివాసులు అందరూ చూడాలంటే టెలివిజన్ ద్వారానే సాధ్యమని నిర్ణయించుకొని అప్పటి నుండి టెలివిజన్ కనిపెట్టడానికి ప్రయత్నించాడు. కొన్నిసార్లు ప్రయోగాలలో విఫలం అయినా చివరికి 1928లో టెలివిజన్ కనిపెట్టాడు. ఈరోజు మనం ప్రపంచ వార్తలను మన కంటి ముందు చూడగలుగుతున్నామంటే జేఎల్ బయాడ్ గారు కారణం. తన అక్క ఇచ్చిన సలహా మేరకు దేవుని వాక్యం మీద విశ్వాసముతో టెలివిజన్ కనిపెట్టుటకు ప్రయత్నము చేసి విజయం సాధించాడు. క్రీస్తు శకం 95లో టెలివిజన్స్ లేవు, రేడియోలు లేవు, కరెంటు లేదు, ఇంత టెక్నాలజీ అసలు లేనే లేదు. కానీ యెహోవాను వ్రాసిన ప్రకటన గ్రంథములో ఆ ఇద్దరు శవములను ప్రపంచ ప్రజలందరూ చూస్తారని ఎలా రాశాడు? ఎందుకనగా రాసింది యెహోవానే అయినా రాయించింది దేవుడు. ఈ విధంగా దేవుని సేవ చేస్తూ దేవుని వాక్య జ్ఞానముతో టెలివిజన్ కనిపెట్టిన జాన్ లూగి